మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. మనశంకర వరప్రసాద్ సినిమాకి సంబంధించి ప్రీమియర్స్ కి టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంటే తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వడం అనేది చాలా చాలా పెద్ద విషయంగా కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో చూస్తే కనుక. అంటే అఖండ 2 కావచ్చు, లేకపోతే రాజాసాబ్ కావచ్చు, ఈ సినిమాలకు సంబంధించి ప్రీమియర్స్ కి టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం అనేది ఆనవాయితీలాగా కాకుండా ఇబ్బంది పెడుతోంది కొంత రకంగా చూస్తే కనుక. అంటే సినిమా టికెట్ రేట్లు పెంచడం అనేది, పెంచుకోవడం అనేది చాలా అవసరం, ఇష్టాన్ని బట్టి, లేకపోతే ఆయా సినిమాల యొక్క బడ్జెట్ కావచ్చు, లేకపోతే స్టార్డమ్ కావచ్చు, లేకపోతే పండగ సీజన్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక డిఫరెంట్ అకేషన్కి సంబంధించినటువంటి సందర్భంగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది పడతా ఉంది కూడా. ఆ రకంగా చూస్తే కనుక ఒక్కరోజు ముందుగానే ప్రీమియర్స్ సంబంధించి మనశంకర వరప్రసాద్ గారి మూవీకి సంబంధించి ప్రీమియర్స్కి ఒక్కరోజు ముందుగానే పర్మిషన్ రావడం అనేది చాలా చాలా పెద్ద విషయం అనుకోవచ్చు. అంటే చిరంజీవి గారితో ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, లేకపోతే ఆ సినిమాకి సంబంధించినటువంటి పాజిటివ్ థింగ్స్ కావచ్చు, లేకపోతే ఎలా చూసినా సరే ఈ సినిమాకి సంబంధించి ప్రీమియర్స్ అంటే 11వ తారీఖున ప్రీమియర్స్ సంబంధించినటువంటి టికెట్ ధరలు పెంచడానికి కోసం ఒక్కొక్క టికెట్కు ₹600 టికెట్ ధర పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. మామూలుగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు. అలా అక్కడ టికెట్ రేట్ల ధర పెంచుకునేందుకు ఛాన్స్ ఇచ్చారు వాళ్ళు ముందుగానే, మొదటి నుంచి కూడా పాజిటివ్గానే ఉంది. టికెట్ ధర పెంచుకునేందుకు పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. అయితే తెలంగాణ గవర్నమెంట్కి వచ్చి చూస్తే కనుక పుష్ప 2 సినిమా సంబంధించినప్పటి నుంచి కూడా కాస్త ఇబ్బంది పడతా ఉన్నారు, ఇబ్బంది రకరకాలుగా క్రియేట్ చేస్తూ ఉన్నారు. అయితే కూడా కొన్ని సందర్భాల్లో టికెట్ రేట్లు పెంచడం, లేకపోతే కొన్ని సందర్భాల్లో టికెట్లు దించడం అనేది రకరకాలుగా ఇష్యూస్ జరుగుతుంది. అంటే సినిమాలను బట్టి, లేకపోతే హీరోలను బట్టి, లేకపోతే దర్శకులను బట్టి, లేకపోతే ఆయా హీరోల యొక్క మార్కెట్ని బట్టి, లేకపోతే స్టార్డమ్ కావచ్చు, సినిమాల యొక్క బడ్జెట్ని బట్టి, ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నప్పుడు ప్రభుత్వం యొక్క ఆయా సినిమాల యొక్క డెసిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. అలా చూస్తే కనుక రాజాసాబ్ భారీ బడ్జెట్ సినిమాతో వచ్చింది, లేకపోతే బిగ్గెస్ట్ సినిమా, పాన్ ఇండియా స్థాయిలో ఉన్నటువంటి సినిమా ఇది. అయినప్పటికీ కూడా టికెట్ ధరల మీద కాస్త ఇబ్బంది పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. అట్ ద సేమ్ టైం అఖండ 2కి సంబంధించినప్పుడు కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా ఆ టికెట్ ధరలు పెంచడం కోసం ఆగారు. కాకపోతే చివరికి ఆ సినిమా పోస్ట్ పోన్ అయిపోయింది. సో ఆ రకంగా చూస్తే కనుక మనశంకర వరప్రసాద్ కూడా కొంచెం ఇబ్బంది పెడతారేమో అనేటువంటి ఒక డౌట్ వచ్చినప్పటికీ కూడా ఒకరోజు ముందుగానే పర్మిషన్ ఇవ్వడం అనేది చాలా చాలా బిగ్గెస్ట్ థింగ్ అనుకోవచ్చు. లేకపోతే అందుకని మెగాస్టార్ ఫ్యాన్స్ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సంక్రాంతి సందర్భంగా వచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రీమియర్స్తో ₹600 టికెట్ అనేది చాలా మ్యాక్సిమం కొంచెం వెచ్చించబడేటువంటి అవకాశం ఉన్నటువంటి ఛాన్స్ ఉన్నది ఇది. సో దీన్ని బట్టి చూస్తే మొదటి రోజు ₹600 టికెట్ ధర, లేకపోతే మిగతా రోజున రెగ్యులర్ టికెట్ ధర బట్టి మల్టీప్లెక్స్లో ₹100, లేకపోతే సింగిల్ స్క్రీన్లో ₹50 టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అనుమతి ఇచ్చింది. సో సినిమాగా చూస్తే కనుక అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందించినటువంటి సినిమా ఇది. నయనతార హీరోయిన్, అలాగే వెంకటేష్ మరొక హీరో క్యారెక్టర్ చేశాడు. అట్ ద సేమ్ టైం సినిమాకి సంబంధించి ఒక భారీ అంచనాల మధ్య ఉన్నాయి, పాజిటివ్ థింగ్తో కనిపిస్తూ ఉన్నాయి. సినిమాకి సంబంధించి పాటలు బాగున్నాయి, లేకపోతే ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. వింటేజ్ మెగాస్టార్ కనిపిస్తబోతా ఉన్నాడు. చిరంజీవికి సంబంధించినటువంటి టైమింగ్ పర్టికులర్గా బాగా వాడుకున్నట్టున్నాడు అని అనిల్ అన్నట్టుగా కనిపిస్తోంది మనకు. సో సినిమాకి సంబంధించి ఎలా చూసినా సరే పాజిటివ్ థింగ్స్, పాజిటివ్ బజ్ మాత్రం కనిపిస్తూ ఉంది. సో పాజిటివ్ బజ్ని పెరిగినటువంటి టికెట్ ధరలకు అనుకూలంగా మార్చుకుంటే కనుక ఆ సినిమా భారీ స్థాయిలో విజయాన్ని సాధించే అవకాశం కనిపిస్తోంది స్పష్టంగా. సో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ అండ్ నయనతార, అనిల్ రావిపూడి లాంటి ఒక ప్లస్ పాయింట్స్ తోటి రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా ప్రీమియర్స్తో ₹600 టికెట్తో పెంచుకొని హ్యాపీగా సినిమా చూసే అవకాశం కనిపిస్తోంది. సో అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి టికెట్ ధరల మీద ఎవరైనా కోర్టుకు వెళ్ళడమా, లేకపోతే దానికి సంబంధించి రకరకాల ఇష్యూస్ క్రియేట్ చేయడం అనేది కూడా ఒక్కొక్క పాయింట్ కూడా కనిపిస్తుంది మనకు. సో ఇప్పటికైతే కనుక టికెట్ ధరలు పెంచినటువంటి విధానంగా మెగాస్టార్ ఫ్యాన్స్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ హ్యాపీనెస్ అనేది కంటిన్యూ అవుతుందా లేకపోతే అనేది కోర్టులో ఇష్యూస్ ఏమైనా జరుగుతుంది అనేది మళ్ళీ వేచి చూద్దాం.